నక్క జిత్తులు ఒంటె ఎత్తులు. అనగనగా ఓ నదిని ఆనుకుని చిట్టి అడవి ఉండేది. ఆ వనంలోని ఒంటెతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీంతో ఒంటెపైన అక్కసు పెంచుకుని ఓ రోజు ఒంటె దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, మన అడవిలో నా బోటి జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది ఆవల తీరంలో చాలా కుందేలు, ఉడతలు, మిడతలు, చేపలు, పీతలు ఉన్నాయట. నాకు ఈత రాదు కాబట్టి నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. అయినా నాకేమీ ఊరికి సాయం చేయనవసరం లేదులే. అక్కడ చక్కని చెరుకు తోటలున్నాయి, వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఒంటె సరేనని దానిని తన వీపు పైన ఎక్కించుకుని నది అవతల తీరానికి వెళ్ళింది. నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరుకు తోటను చూపించింది. కానీ అది తింటుండగా కావాలని ఊళ్ళపెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రతో చితక్క బాదారు. అతి కష్టం మీద తప్పించుకుని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చింది. అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది. వెంటనే ఒంటెపైకి ఎక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా, రా, ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది. ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టంగా ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె నక్కతో, అవును, ఇంతకు నువ్వు ఎందుకు ఊళ్ళ పెట్టావు అని అడిగింది. ఓ అదా, కడుపు నిండగానే అలా అరవడం అలవాటు, లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క. ఓహో అలాగా, సరే కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగా తిననప్పుడు నీళ్ళలో పల్టీ కొట్టడం నాకు అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే నేను ఎలాగా మునిగిపోతాను, అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేం చేయలేను అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకి బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీ కొట్టడం, నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం, మునిగిపోవడం కూడా జరిగిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా పడుకోండి.